అందరికీ నమస్తే అండి. గత సంవత్సరం నుంచి కూడా అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు నుంచి కూడా P4 కాన్సెప్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా. ఆయన అధికారంలోకి రావడానికి ముందే ఆయన ఎన్నికల ప్రచార సభలో నేను అధికారంలోకి వచ్చాక P4 కాన్సెప్ట్ అమలు చేస్తాను, దాని ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుద్ది, అలాగే పేదలు లక్షాధికారులు అవుతారు అని చాలా సందర్భాల్లో చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలు సందర్భాల్లో అధికారులతో రివ్యూ చేస్తున్నప్పుడు కానీ, మొన్న సంక్రాంతి నాడు కానీ ఈ P4 కాన్సెప్ట్కి సంబంధించి కొన్ని చెప్పారు. ఈవెన్ నిన్న రీసెంట్గా ఆయన అధికారులతో రివ్యూ చేస్తున్న సందర్భంలో ఉగాది నుంచి P4ను అమలు చేస్తున్నాము, మొదటి దశలో రాష్ట్రంలో 20 లక్షల మంది పేద కుటుంబాలను గుర్తించాము, ఆ 20 లక్షల మంది పేద కుటుంబాలను కూడా లక్షాధికారులు చేయడమే లక్ష్యం అని నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ఈ P4 అనేది నిజంగా ఒక గేమ్ చేంజర్. నేను దీని మీద అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది, స్టడీ చేసుకోవడానికి చేయడానికి చాలా టైం పట్టింది. కానీ ఇది సింపుల్గా కొంచెం డెప్త్గా వెళ్తే అంతకుముందు చంద్రబాబు గారు తీసుకొచ్చిన జన్మభూమి ప్లస్ 1995లో చంద్రబాబు గారు తీసుకొచ్చిన P3, ఈ రెండు కాన్సెప్ట్ల కలయిక ఈ P4. జన్మభూమి అంటే ఏంటో మీ అందరికీ తెలుసు కదా. ఎక్కడో NRIలో లేదంటే ఎక్కడైనా స్థిరపడిన వాళ్ళు వాళ్ళ స్వగ్రామాలకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయడం, ఏమైనా గ్రామాభివృద్ధికి సహకరించడం, ఇది సింపుల్గా జన్మభూమి. P3 అంటే మీ అందరికీ తెలుసు కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో కొన్ని ప్రాజెక్టులు చేపట్టి వాటిని నిర్వహించడం. దీనికి దానికి కలపిందే ఈ P4 అన్నమాట. P3 ప్లస్ జన్మభూమి ఈక్వల్ టు P4. ఎందుకు అంటే కొంచెం మనం డెప్త్గా ఈ P4 గురించి చెప్పుకోవాలంటే ఇది అమలు సాధ్యమేనా, చంద్రబాబు గారు చెప్తున్నట్టు నిజంగా ఈ 20 లక్షల కుటుంబాలు లక్షాధికారులు అయిపోతారా, 2029 నాటికి పేదరికం అనేది ఉండదా అనేది కొంచెం అంత ఈజీ అయితే కాదు, చాలా సంక్లిష్టమైన ప్రక్రియ ఇది. చంద్రబాబు గారు చెప్తున్నంత ఈజీ కాదు, కానీ అమలైతే అద్భుతాలే. అమలైతే రాష్ట్రంలో పేదరికం ఉండదు, గేమ్ చేంజర్. చాలా లక్షలాది కుటుంబాలకి ఇది ఒక గేమ్ చేంజర్. సో P4 అంటే ఏమిటంటే, P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ప్రభుత్వము, ప్రైవేటు సంస్థలు, ప్రజలు భాగస్వామ్యం. సో దీని ద్వారా చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే, ఇప్పుడు మన రాష్ట్రంలో ట్యాక్స్ పేయర్స్ దాదాపుగా 21 లక్షల మంది ఉన్నారండి, పన్నులు కట్టేవాళ్ళు. వారిలో ఒక 10 లక్షల మంది సుమారుగా కాస్త ఇతరులకు సాయం చేసే పొజిషన్లో ఉన్నారు. రకరకాల వాళ్ళ తాహతకు తగ్గట్టు కొంతమంది సంవత్సరానికి ₹1,00,000 సాయం చేయగలరు, కొంతమంది సంవత్సరానికి 10 లక్షలు సాయం చేయగలరు. ట్యాక్స్ పేయర్స్ మొత్తం 21 లక్షల మంది అంటే అందులో సుమారుగా 10 లక్షల మంది ఇతరులకు సాయం చేసే పొజిషన్లో ఉన్నారు. దాన్ని ఇంకా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, కొన్ని కార్పొరేట్ సంస్థలు CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేదాన్ని అమలు చేస్తాయి. తెలుసు కదా దీని గురించి అందరికీ. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే, ఆ సంస్థకు వచ్చిన మొత్తం ప్రాఫిట్లో 5% అనుకుంటా, 5% ఆర్ 10%, నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ 5% అని నేను అనుకుంటున్నా, వాళ్ళు సమాజం కోసం ఖర్చు పెట్టాలి. దీనిలో భాగంగా SBI లాంటివి, ITC లాంటి కొన్ని పెద్ద పెద్ద సంస్థలు, LIC లాంటి సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు ఏం చేస్తారంటే, ఏమైనా గ్రామాలను దత్తత తీసుకోవడం కానీ, ఏమైనా పాఠశాలను దత్తత తీసుకోవడం కానీ, వాళ్ళకు మంచినీటి సౌకర్యం కల్పించడం కానీ, లేదా ఇతరత్ర రకరకాల సౌకర్యాలు, హాస్పిటల్స్, స్కూల్స్, వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ కడతా ఉంటారు. కొన్ని స్కూల్స్కి రకరకాల డొనేట్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా CSRలో భాగంగా అని చెప్తుంటారు. సో ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకొచ్చిన P4లో ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థ ఉంటుంది. ఆ ప్రైవేట్ సంస్థ ఒక ప్రాజెక్ట్ చేయడం ద్వారా వాళ్ళకి ₹1,00,00,000 లాభం వస్తుంది. ఆ ₹1,00,00,000తో వాళ్ళు ఒక గ్రామంలో పేద కుటుంబాలు, ఒక 200 పేద కుటుంబాలు ఉన్నాయనుకుందాం ఒక గ్రామంలో ఎగ్జాంపుల్. ఆ 200 పేద కుటుంబాలకి ఆదాయం పెరిగే మార్గాలు వాళ్ళకి చూపించి, విద్య, ఉపాధి, ఆరోగ్యం ఇటువంటి అవకాశాలు వాళ్ళకి కల్పించి, వాళ్ళు చదువుకోవడానికి, వాళ్ళు ఉపాధి పొందడానికి, వాళ్ళు ఆదాయార్జన చేయడానికి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళు మార్గాలు చూపించాలి. ఏదో మేము ₹1,00,00,000 సంపాదించాము, మాకు ప్రాఫిట్ వచ్చింది, ఇదిగో మీరు ఈ 10 లక్షలు తీసుకోండి అని డబ్బులు ఇవ్వడం కాదు ఇది. పేదలు లక్షాధికారులు అవుతారంటే ఈ సంపాదించిన వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళకేమీ డబ్బులు ఇవ్వరు,
వాళ్ళు డబ్బులు సంపాదించుకునే మార్గాలు చూపిస్తారు. వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి శిక్షణ వీళ్ళు ఇప్పిస్తారు. వాళ్ళు చదువుకుంటాను అంటే చదువుకోవడానికి కావాల్సిన అవకాశాలు వీళ్ళు కల్పిస్తారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అక్కడ ఫెసిలిటీస్ వీళ్ళు కల్పిస్తారు. వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగాలు సంపాదించడానికి కావాల్సిన అవకాశాలు వీళ్ళు చూపిస్తారు వీళ్ళకి వచ్చే ఆదాయం ద్వారా. సో ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి కొన్ని ఉదాహరణలు ఏంటి? జిఎంఆర్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. అది ప్రభుత్వానిదే కానీ నిర్వహిస్తున్నది జిఎంఆర్ సంస్థ కదా. అలాగే మెట్రో రైల్ ఉంది, అది గవర్నమెంట్దే కానీ నిర్వహిస్తున్నది ఎల్ఎన్టీ హైదరాబాద్లో. ఇలా దేశవ్యాప్తంగా P3 అమలవుతుంది. సో ఇలా అమలవడం ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా కొంత ఆదాయం వస్తుంది. ప్రభుత్వం ప్రాజెక్టులను ప్రైవేటు కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు నిర్వహించడానికి ఎందుకు నిర్వహిస్తారు? వాళ్ళకేం సరదా కాదుగా, ఆదాయం వస్తుందిగా. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టిన తర్వాత దాన్ని ప్రభుత్వాలు నిర్వహించలేవు. దాన్ని ప్రభుత్వాలు నిర్వహించాలంటే అది పెద్ద తలనొప్పి వ్యవహారం. దానికి తగిన స్టాఫ్ని తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, దాని మీద ప్రత్యేకమైన శాఖ పెట్టాలి, దృష్టి పెట్టాలి. అదంతా కష్టం. అదే ఏ ప్రైవేట్ కంపెనీ వాళ్ళకు ఇచ్చారు అనుకోండి, వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటారు. అది వాళ్ళకు ఒక ప్రాజెక్టు, దాని నుంచి వాళ్ళకి ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది. ఆ ప్రాఫిట్లో కొంత భాగాన్ని ఏదో ఒక గ్రామం కోసం, కొంతమంది పేదల కోసం ఖర్చు పెట్టడమే ఈ P4. ఇది చంద్రబాబు గారి ఆలోచన. 1995లో ఆయన P3 తీసుకొచ్చారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దానిలో భాగంగా కొన్ని ప్రాజెక్టులు చేశారు. ఇప్పుడు P4లో మొదటి విడతలో 20 లక్షల కుటుంబాలను ఐడెంటిఫై చేశారు. ఈ 20 లక్షల కుటుంబాలకు కూడా బంగారు కుటుంబాలు అనే పేర్లు పెడుతున్నారు. సో ఎవరైతే వీళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకి మార్గదర్శి అనే పేర్లు పెడుతున్నారు. అయితే ఇది ప్యూర్లీ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా రావాలి. బలవంతంగా ఇదిగో నువ్వెంత ట్యాక్స్ కట్టావు అంటే నీ దగ్గర ఎంత ఇన్కమ్ ఉంది కాబట్టి నువ్వు ఈ గ్రామానికి సేవ చెయ్యు అని చెప్పడానికి లేదు. ఇది ప్రభుత్వం అధికారికంగా అమలు చేసే సంక్షేమ పథకాల కిందకు రాదు. ఇది ప్రభుత్వం అమలు చేసే లేదా ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న పథకం ఏమీ కాదు. కానీ ప్రభుత్వం ఈ మార్గదర్శికి, బంగారు కుటుంబానికి మధ్య వారధిగా ప్రభుత్వం ఉంటుంది. డబ్బులు ఇచ్చేవాడికి సాయం చేసేవాడికి, సహకారం పొందుతున్న వాడికి మధ్యలో వారదే ప్రభుత్వం. ప్రభుత్వానికి బాధ్యత. లబ్ధిదారులను గుర్తిస్తారు. ఎవరైతే ఈ 20 లక్షల కుటుంబాలు, పేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని గుర్తించే బాధ్యత ప్రభుత్వానిది. అలాగే ఎవరైతే సహకారం అందించడానికి ముందుకు వస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వానిది. వాళ్ళని అటాచ్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వానిది. అలా తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామం ఉంది, విజయవాడ పక్కన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక చిన్న మారుమూల గ్రామం ఉందనుకుందాం. ఆ గ్రామంలో మొత్తం 1000 కుటుంబాలు ఉన్నాయనుకుందాం. ఆ 1000 కుటుంబాల్లో బిలో పవర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వాళ్ళలో బాగా అట్టడుగు స్థానంలో ఉన్న పేదవాళ్ళను గుర్తిస్తారు. అంటే ఆ 1000 కుటుంబాల్లో సుమారుగా ఒక 120-130 కుటుంబాలు బాగా పేదరికంలో ఉన్నాయనుకుందాం. సో ఆ గ్రామాన్ని ఎవరికో ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏదో ఒక సంస్థకో, ఏదో ఒక పెద్ద ఆయనకో, లేదా ఒక ఎన్ఆర్ఐకో, లేదా ఒక బాగా సంపాదిస్తున్న వ్యక్తికో, లేదా ఒక డాక్టర్ ఉన్నాడండి, అతను ఆ డాక్టర్కి హాస్పిటల్ ద్వారా సంవత్సరానికి ఒక 5 కోట్ల ఆదాయం వస్తుంది అనుకుందాం. 5 కోట్లు అతను ఒక 50 లక్షలో 25 లక్షలో ఎవరికో ఖర్చు చేద్దాం అనుకున్నాడు. సో అతను ఈ మార్గదర్శిగా రిజిస్టర్ చేసుకోవచ్చు ప్రభుత్వం పోర్టల్లో. ఆ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వం అతనికి ఇదిగో పలానా గ్రామంలో మీరు చేయండి అని ప్రభుత్వం సూచిస్తుంది. లేదు అతనే ఐడెంటిఫై చేయొచ్చు, నేను పలానా గ్రామంలో చేస్తాను అని. సో అతను సేవ చేయాలి అనుకుంటున్న ఈ 25 లక్షలని ఆ గ్రామంలో ఆ 120 కుటుంబాలు 130 కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళని బాగు చేయడానికి వాళ్ళకి ఇల్లు కట్టించివ్వడమా, లేదా ఆ 130 కుటుంబాలు వాళ్ళకి చదివించడమా, వాళ్ళకి అవసరమైన ఉపాధి కల్పన చేయడమా, లేదా వాళ్ళు జాబ్ సంపాదించుకునే వరకు వాళ్ళని ఆ కుటుంబాలను అడాప్ట్ చేసుకోవడం, ఇలా రకరకాల పద్ధతులు ఉంటాయన్నమాట. సో ఇట్లా 5 ఏళ్ళు చేయడం ద్వారా 5 సంవత్సరాల కల్లా ఆ పేద కుటుంబాలు ధనికులుగా మారుతారు కదా, వాళ్ళకి కావాల్సినవన్నీ వీళ్ళు ఇస్తారు కదా అనేది చంద్రబాబు గారు ఆలోచన. అదే ఈ P4. అయితే ఇది అమలు అంత ఈజీ అయితే కాదండి. ఎందుకంటే ఒకప్పుడు జన్మభూమి ఉంది, బాగానే సక్సెస్ అయింది. ఆ తర్వాత 2014లో చంద్రబాబు గారు గెలిచిన తర్వాత విలేజ్ అడాప్షన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, గ్రామాలను దత్తత తీసుకోవడం. అప్పట్లోనే చాలామంది పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళ గ్రామాలను దత్తత తీసుకున్నారు. రామోజీరావు గారు ఉన్నారు, ఆయన పుట్టిన ఊరిని దత్తత తీసుకున్నారు. అలాగే కృష్ణ మహేష్ బాబు గారు వాళ్ళ బురిపాలెం దత్తత తీసుకున్నారు. ఇలా
జాతీయ స్థాయిలో ప్రముఖులు వాళ్ళ సొంత గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళ గ్రామాలను దత్తత తీసుకున్నారు. అది బాగానే నడిచింది ఆ కాన్సెప్ట్. ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది. సో ఈ P4 అనేది కూడా ఇప్పుడు ఉగాది రోజు ప్రారంభిస్తున్నారు, ప్రెస్టీజియస్గా అమలు చేస్తారు. తర్వాత ఇది అమలయ్యే కొద్దీ దీని రిజల్ట్స్ వస్తాయి. అయితే అంత ఈజీ కాదు, స్టార్టింగ్లోనే రిజల్ట్స్ మనం ఆశించలేం. 5 ఏళ్ళు పడుతుంది. ఆ 5 ఏళ్ళ కంటిన్యూషన్ ఉండాలి. వీలైతే నెక్స్ట్ కూడా గవర్నమెంట్ మారినా దీన్ని కంటిన్యూ చేస్తే నిజంగా పేదరికం అనేది ఉండదు. ఆలోచన మంచిదే, కానీ దాన్ని అమలు చేసే విధానంలోనే ఉంటుందన్నమాట అసలైన వ్యవహారం అంతా. చూడండి, కొంతమంది మనం కొన్ని సినిమాలు చూస్తే కాన్సెప్ట్ పరంగా కథ పరంగా చాలా బాగుంటాయి, కానీ స్క్రీన్ ప్లే డైరెక్షను బాగోక ఫెయిల్ అవుతుంటాయి సినిమాలు కదా. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారి మైండ్లో ఉన్న P4 అనే ఆలోచన మంచిదే. దాన్ని కరెక్ట్గా ఆయన ఆలోచనకు తగ్గట్టు అమలు చేస్తే, గ్రౌండింగ్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. కానీ అలా అమలు చేయడానికి ఒక పెద్ద సిస్టమ్ ఉండాలి. ఉంది, ప్రభుత్వం దగ్గర ఆ సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి. అది డౌట్. ఆ బాధ్యత ఎంతమందికి ఉంటుంది? ఎంతమంది దీన్ని అర్థం చేసుకుంటారు? ఎంతమంది దీన్ని గ్రౌండింగ్ చేస్తారు? జిల్లాలో కలెక్టర్లకు అప్పచెప్తారా, జేసీలకు అప్పచెప్తారా, డిఆర్ఓలకు అప్పచెప్తారా, వేరే విభాగానికి అప్పచెప్తారా? వాళ్ళందరికీ వేరే వ్యవహారాలు కూడా ఉంటాయి. సో ఇది P4 అనేది. సో నేనేమంటున్నానంటే నిజంగా చంద్రబాబు గారు అద్భుతమైన ఆలోచన, ఆయన సమర్థతకు పరీక్ష. ఆయన అనుకున్నట్టు జరిగితే 2029 నాటికి అట్లీస్ట్ ఈ 20 లక్షల కుటుంబాలు మారినా మంచిదేగా. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.